చూడండి నాన్న. సో లాస్ట్ క్లాస్లో ఎస్సీలో మేడ్స్ అయింది వినండి, తర్వాత నోట్ చేసుకుంటాం, డ్రా చేసుకుంటాం. ఓకేనా? నెక్స్ట్ ఏంటి? సూడో సీలోమేట్స్. ఏంటది? సూడో సీలోమేట్స్. సో ఫైలం రౌండ్ వార్మ్స్ ఆఫ్ phylum Nematoda and rotifers possess pseudocoelom. So coelomates example em cheppamna flatworms of phylum Platyhelminthes are coelomates. So coelomates ante enti? There is no body cavity. Endukani the space around the visceral organs filled with parenchyma. Okay, చూడండి. నెక్స్ట్ pseudocoelomates example ఏంటి? roundworms. So roundworms of phylum Nematoda and rotifers possess pseudocoelom. ఏంటది? pseudocoelom. ఓకేనా? నెక్స్ట్ చూడండి. It is neither formed in mesoderm nor is lined by mesodermal peritoneum. ఏంటది? mesodermal peritoneum అంటే ఏంటన్నా? సరే, it is neither formed in mesoderm nor is lined by mesodermal peritoneum అంటే ఏంటి? సో ఎసిలోమేట్స్ లో చెప్పాం నో బాడీ క్యావిటీ అని. సో ఇక్కడ ఏమవుతుందంటే సూడోసిలోమేట్స్ లో మీసోడర్మ్ అనేది ఫామ్ అవ్వదు అని. ఇట్ ఈస్ neither formed in mesoderm nor is lined by mesodermal peritoneum. సో సూడోసిలోమేట్స్ లో మీసోడర్మ్ కానీ మీసోడర్మల్ పెరిటోనియం అనేది ఫామ్ అవ్వదు. ఎప్పుడు ఫామ్ అవుతుంది? డ్యూరింగ్ ఎంబ్రియోనిక్ డెవలప్మెంట్. చెప్తున్నాను, during embryonic development, during their development, mesoderm occupies blastocele. ఎక్కడది? blastocele adjacent to the ectoderm. సరేనా? డిఫరెన్స్ అర్థమైందా? ఎసిలోమేట్స్ లో బాడీ క్యావిటీ ఉంటుందా? ఉండదు. సో సూడోసిలోమేట్స్ లో మీసోడర్మ్ అనేది ఫామ్ అవుతుందా? ఇట్ ఈస్ నైదర్ ఫార్మ్డ్ ఇన్ మీసోడర్మ్ నార్ ఈజ్ లైన్డ్ బై మీసోడర్మల్ పెరిటోనియం. సో సూడోసిలోమేట్స్ లో మీసోడర్మ్ కానీ మీసోడర్మల్ పెరిటోనియం అనేది ఫామ్ అవ్వదు. ఎప్పుడు ఫామ్ అవుతుందంట? డ్యూరింగ్ దేర్ embryonic development, mesoderm occupies ఎక్కడ? blastocele adjacent to the ectoderm. ఇప్పుడు డయాగ్రమ్ చూడండి. సో దిస్ ఈజ్ mesoderm. సో డ్యూరింగ్ embryonic development, mesoderm occupies a part of blastocele adjacent to the ectoderm. సో blastocele అంటే ఏంటి? నేను చెప్పాను. The central cavity of the blastula is called blastocele or primary body cavity. ఐడియా ఉందా? సో బ్లాస్టులా మనకి ఎప్పుడు ఫామ్ అవుతుంది? ఎంబ్రియోనిక్ డెవలప్మెంట్ లో ఫామ్ అవుతుంది. ఎక్కడ ఫామ్ అవుతుంది? adjacent to the ectoderm అంటే ఇది. సో a part of blastocele adjacent to the ectoderm. So the unoccupied portion of the blastocele is called pseudocoelom. Okay na? The unoccupied portion of blastocele is called ఏంటన్నా? ఏమంటుందండి?
సూడోసీలోమ్ ఏంటది సూడోసీలోమ్ అర్థమవుతుందా సో మీసోడర్మ్ అనేది ఎప్పుడు ఫామ్ అవుతుంది ఎంబ్రియానిక్ డెవలప్మెంట్ ఎక్కడ ఫామ్ అవుతుంది a part of blastocyst what is blastocyst the central cavity of blastula is called blastocyst or primary body cavity okay na so during embryonic development mesoderm occupies blastocyst adjacent to the ectoderm the ectoderm దగ్గరగా mesoderm అనేది ఫామ్ అవుతుంది సో the unoccupied portion of the blastocyst అంటే ఎక్కడైతే బ్లాస్టోసిల్ ఆక్యుపై చేయదో దాన్ని ఏమంటాం సూడోసీలోమ్ అని చెప్తాం ఓకేనా నెక్స్ట్ మజిల్ లేయర్ ఏంటది మజిల్ లేయర్ కన్ఫైన్డ్ టు బాడీ వాల్ మజిల్ లేయర్ కన్ఫైన్డ్ టు బాడీ వాల్ very important and absent in gut డయాగ్రామ్ చూడండి ఒకసారి అర్థమవుతుంది సో మజిల్ లేయర్ దేనికి అవుటర్గా ఉన్నది ఏంటన్నా బాడీ వాల్ ఇన్నర్గా ఉన్నది ఏంటి గట్ ఆర్ ఎలిమెంటరీ కెనాల్ అని చెప్తాం సో మజిల్ లేయర్ కన్ఫైన్డ్ టు ది బాడీ వాల్ ఆబ్సెంట్ ఇన్ గట్ ఆర్ ఎలిమెంటరీ కెనాల్ వెరీ ఇంపార్టెంట్ బిట్ వస్తుంది దీని మీద ఓకేనా సో మీసోడర్మ్ కన్ఫైన్డ్ టు ది బాడీ వాల్ ఆర్ గట్ చెప్పండి ఇదిగా మీసోడర్మ్ సో మీసోడర్మ్ కన్ఫైన్డ్ టు ది బాడీ వాల్ ఆబ్సెంట్ ఇన్ గట్ మజిల్ లేయర్ కన్ఫైన్డ్ టు ది బాడీ వాల్ ఆబ్సెంట్ ఇన్ గట్ ఆర్ ఇస్ ఇట్ క్లియర్ ఓకేనా సో మజిల్ లేయర్ అంటే గట్ అనేది దేంతో ఫామ్ అవుతుందంటే మజిల్స్తో ఫామ్ అవుతుంది ఇక్కడ ఆబ్సెంట్ ఇన్ ఎలిమెంటరీ కెనాల్ ఆర్ గట్ సో మీసోడర్మ్ occupies the confined to body wall mugil layer confined to body wall and absent in gut or elementary canal okay na nina mana cheppam coelom filled with coelomic fluid so coelom filled with coelomic fluid acts as shock absorber and protect the visceral organs ఓకేనా సో సీలోమ్ అనేది దేంతో ఫిల్ అయి ఉంటుంది అది సీలోమిక్ ఫ్లూయిడ్ అది ఏం చేస్తుంది విజరల్ ఆర్గాన్స్ని ప్రొటెక్ట్ చేస్తుంది ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మన హార్ట్ ఉంది మన హార్ట్లో ఉండే ఫ్లూయిడ్ ఏది పెరికార్డియల్ ఫ్లూయిడ్ ఏంటది పెరికార్డియల్ ఫ్లూయిడ్ లంగ్స్లో ఉండేది ఫ్లూరల్ ఫ్లూయిడ్ బ్రెయిన్లో ఉండేది సెరిబ్రో స్పైనల్ ఫ్లూయిడ్ సిఎస్ఎఫ్ సెరిబ్రో స్పైనల్ ఫ్లూయిడ్ అని చెప్తుంది ఓకేనా సో మన హార్ట్ ఏం చేస్తుంటే ఆ ఫిక్షన్ జరగకుండా ఏం చేస్తుంది ఆ ఫ్లూయిడ్ రిడ్యూస్ చేస్తుంది మన హార్ట్లో 2 లేయర్స్ ఉంటాయి అవుటర్ ఫైబ్రస్ పెరికార్డియం ఇన్నర్ సీరస్ పెరికార్డియం అని లంగ్స్లో కూడా 2 మెంబ్రేన్స్ ఉంటాయి అవుటర్ ఫ్లోరల్ మెంబ్రేన్ ఇన్నర్ ఫ్లోరల్ మెంబ్రేన్ సో వాటిలో ఉండేది ఏంటంటే ఫ్లోరల్ ఫ్లూయిడ్ బ్రెయిన్లో ఉండేది మన బ్రెయిన్లో 3 మెనింజెస్ ఉంటాయి 3 మెనింజెస్ అంటే 3 లేయర్స్ అని అవుటర్ డ్యూరా మ్యాటర్ మిడిల్ అర్కనాయిడ్ మ్యాటర్ ఇన్నర్ పయా మ్యాటర్ ఓకేనా ఇప్పుడు అందుకు మనకి ఏమవుతుందంటే ఎక్కడైనా యాక్సిడెంట్ జరిగినప్పుడు తలకి ఎక్కడ ఇంజూరీ అయిందో అనుకోండి చెవులెత్తు బ్లడ్ వస్తుంది చూసారా తలకి దెబ్బ తగిలితే చెవులెత్తు బ్లడ్ వస్తుంది ఎందుకంటే మనకి ఇక్కడ ఉన్న నర్వ్స్ ఆ బ్రెయిన్లో ఉన్న నర్వ్స్ ఏమవుతాయి కనెక్ట్ అయి ఉంటాయి అందుకే మనకి ఎక్కడ ఇక్కడ అందుకే అంటూ ఉంటారు ఇక్కడ దెబ్బ తాగొద్దు అని అంటే ఇక్కడ ఉండేది మనకి ఇక్కడే బ్రెయిన్ ఉండేది అక్కడ ఉన్న దెబ్బ తగిలినప్పుడు ఏమవుతుందంటే ఆ లేయర్స్ ఏమవుతాయి సివియర్గా డ్యామేజ్ అవుతుంది ఇట్ లీడ్స్ టు డెత్ సో చెవులెత్తు బ్లడ్ వచ్చిందని చాలామంది చనిపోతారు బతకరు సో ఎందుకంటే ఈ నర్వ్స్ అనేవి ఆ బ్రెయిన్ కనెక్ట్ అయి ఉంటాయి అంటే బ్రెయిన్లో కనెక్ట్ అయిన అర్థం ఏంటంటే ఆ బ్రెయిన్లో ఉన్న లేయర్స్ ఏమవుతాయి డ్యామేజ్ అవుతాయి సో డ్యామేజ్ అయినప్పుడు ఏమవుతుందంటే సివియర్గా బ్లీడింగ్ జరిగింది ఇట్ లీడ్స్ టు డెత్ ఓకేనా సో ఇక్కడ చూడండి సూడోసీలోమ్ అంటే ఏం చెప్పాము కదా అన్ఆక్యుపైడ్ పోర్షన్ ఆఫ్ ది బ్లాస్టోసీల్ ఈజ్ కాల్డ్ సూడోసీలోమ్ సో సూడోసీలోమ్ ఫిల్డ్ విత్ pseudocoelomic fluid pseudocoelomic fluid it acts as shock absorber and allows free movement of visceral organs or internal organs and helps in
transportation of nutrients and storage of nitrogenous waste. ఓకేనా చూడండి, ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ బిట్ వస్తుంది. టూ విత్ ఇన్ టూ ఆర్గనైజేషన్ ఏంటిది? టూ విత్ ఇన్ టూ ఆర్గనైజేషన్ appeared for the first time in two within a two organization appeared for the first time in phylum Nematoda. ఏంటన్నది? phylum Nematoda. Two within a two అంటే ఏంటి? టూ ఓపెనింగ్స్ ఉంటాయి. ఇంతకుముందు చెప్పారు కంప్లీట్ గట్, ఇన్కంప్లీట్ గట్. సో కంప్లీట్ గట్ అంటే ఏం చెప్పాం? టూ ఓపెనింగ్స్, మౌత్ అండ్ యానస్. సో మౌత్ ద్వారా ఏం చేస్తుంది? ఫుడ్ తీసుకుంటే యానస్ ద్వారా నైట్రోజనస్ వేస్ట్ ని ఎలిమినేట్ చేస్తుంది. ఓకేనా? ఇక్కడ చూడండి, టూ విత్ ఇన్ ఏ టూ ఆర్గనైజేషన్ అంటే టూ ఓపెనింగ్స్ ఉంటాయి. ఏంటవి? టూ ఓపెనింగ్స్, మౌత్ అండ్ యానస్. సో దీన్ని తెలుగులో గొట్టంలో గొట్టం అంటారు. సో గొట్టంలో గొట్టం, టూ విత్ ఇన్ ఏ టూ అంటే తెలుగులో గొట్టంలో గొట్టం అని. ఇది ఒక గొట్టం, ఇది ఒక గొట్టం అని. అంటే ఇక్కడ ఏమవుతుంది? మనకి టూ ఓపెనింగ్స్ ఉంటాయి, మౌత్, యానస్. సో మనం తీసుకునే దేని ద్వారా తీసుకుంటాం? మౌత్ ద్వారా తీసుకుంటే ఎక్స్క్రీటివ్ మెటీరియల్ అంతా కూడా ఏమవుతుంది? యానస్ ద్వారా వెళ్ళిపోతుంది. ఓకే. సో టూ విత్ ఇన్ టూ ఆర్గనైజేషన్ అపియర్డ్ ఫర్ ది ఫస్ట్ టైం ఇన్ ఫైలం నెమటోడా. బిట్ కన్ఫర్మ్ ఉంటుంది ఇంట్లో. ఓకేనా? నెక్స్ట్ ఇన్కంప్లీట్ గట్. ఇది కూడా చెప్పాలి మీరు. ఇన్కంప్లీట్ గట్ అండ్ బ్లైండ్ షార్ప్ ప్లాన్ ఎగ్జిబిట్ ఏ ఫైలం నానా? ఫైలం నిడేరియన్ అండ్ ప్లాట్ఫామ్స్ అంటే ఫైలం Platyhelminthes. So platforms belongs to the phylum Platyhelminthes. ఇంతకుముందు చెప్పాను ఇన్కంప్లీట్ గట్. ద గట్ కన్సిస్ట్ ఆఫ్ సింగిల్ ఓపెనింగ్ దట్ సర్వ్స్ యాజ్ మౌత్ అండ్ యానస్. సో వీటిలో ఒక ఓపెనింగ్ మాత్రమే ఉంటుంది. అంటే దీని ద్వారా ఏం చేస్తాయి? ఫీడింగ్ తీసుకుంటాయి. దీని ద్వారానే ఎక్స్క్రీషన్ కూడా జరుగుతుంది. ఓకేనా? సో ఎగ్జాంపుల్ ఏం చెప్పారు అక్కడ మీకు? ప్లాటీహెల్మింథెస్ అని చెప్పారు. కాబట్టి అక్కడ నోట్స్లో చూడండి, ఇన్కంప్లీట్ గట్, కంప్లీట్ గట్. సో ఇన్కంప్లీట్ గట్ కన్సిస్ట్ ఆఫ్ సింగిల్ ఓపెనింగ్ దట్ సర్వ్స్ యాజ్ మౌత్ అండ్ యానస్. అంటే వాటిలో ఒక ఓపెనింగ్గా ఉంటుంది. అవి ఏం చేస్తాయి? తీసుకోవడం దాని ద్వారా తీసుకుంటాయి. ఎక్స్క్రీటివ్ వేస్ట్ కూడా దీని ద్వారా వదిలేస్తాయి. ఓకేనా? సో అందుకే ఇన్కంప్లీట్ గట్ అండ్ బ్లైండ్ షార్ప్ ప్లాన్. బ్లైండ్ అంటే ఒకటే ఉంటుందండి. సో దేంట్లో ఎగ్జిబిట్ ఫైలం నిడేరియా ప్లాటీహెల్మింథెస్. సో ప్లాట్ఫామ్ బిలాంగ్స్ టు ది ఫైలం ప్లాటీహెల్మింథెస్. ఓకేనా? ఇది సూడోసీలోమ్. ఓకేనా? సో వన్స్ అగైన్ ఐ రిపీట్. ఎగ్జాంపుల్ ఏంటన్నా? రౌండ్ వార్మ్స్ ఆఫ్ ఫైలం నెమటోడా అండ్ రోటిఫర్స్ పోసెస్ సూడోసీలోమ్. ఎసిలోమేట్ ఎగ్జాంపుల్ ఏం చెప్పాం అక్కడ? ప్లాట్ఫామ్స్ ఆఫ్ ఫైలం ప్లాటీహెల్మింథెస్ ఆర్ ఎసిలోమేట్స్. సో ఇక్కడ ఏంటి? రౌండ్ వార్మ్స్ ఆఫ్ ఫైలం నెమటోడ్స్ అండ్ రోటిఫర్స్ పోసెస్ సూడోసీలోమ్. సో ఇట్ ఈస్ నైదర్ ఫార్మ్డ్ ఇన్ మీసోడర్మ్ నార్ ఈస్ లైన్డ్ బై మీసోడర్మల్ పెరిటోనియం. అంటే ఇక్కడ ఫామ్ అవుతుంది. ఎప్పుడు ఫామ్ అవుతుంది? డ్యూరింగ్ ఎంబ్రియోనిక్ డెవలప్మెంట్ మీసోడర్మ్ ఆక్యుపైస్ blastocoele adjacent to the ectoderm. The unoccupied portion of the blastocoele is called pseudocoelom. Okay, so pseudocoelom filled with pseudocoelomic fluid acts as shock absorber and allows free movement of internal organs and helps in circulation of nutrients and storage of nitrogenous waste. Okay, next two with important. Next mesoderm confined to the body wall. Mesoderm confined to the body wall. Margin layer
confined to the body wall, absent in gut or elementary canal. ఓకేనా? సో మధ్యలో ఎక్కడ ఉంటున్నాడు అది కన్ఫైన్ టు ది బాడీ వాల్. అవుటర్ గా ఉన్నది బాడీ వాల్, ఇన్నర్ గా ఉన్నది ఏంటది గట్ ఆర్ ఎలిమెంటరీ కెనాల్ అని చెప్తాం. సో మధ్యలో ఎక్కడ ఉంటుంది కన్ఫైన్ టు ది బాడీ వాల్, absent in gut or elementary canal. ఓకేనా? నెక్స్ట్ two-picture organization appeared for the first time in phylum Nematoda. అంటే ఇక్కడ మనకి టూ ఓపెనింగ్స్ ఉంటాయి, మౌత్ అండ్ యానస్. ఓకేనా? సో బిట్ ఇది అడుగుతాడు. two-picture organization appeared for the first time in options Nematoda, Annelida, Arthropoda, Platyhelminthes అంటాడు. ఆప్షన్ ఏం తీసుకోవాలి? Nematoda. నెక్స్ట్ incomplete gut and blind sac plant exhibit phylum Nidarium and platforms. So platform belongs to the phylum Platyhelminthes. Okay. So మనకి ఏం స్టార్ట్ బిట్ blind sac plant seen in అంటారు. సో Nidarium, Platyhelminthes ఆ రెండు ఉంటే కరెక్ట్. ఓకేనా? వచ్చేసారా? డయాగ్రామ్ డ్రా చేస్తారా మనం? డయాగ్రామ్ డ్రా చేయొచ్చా? Yes sir. నెక్స్ట్ eucoelomates are coelomates. Eucoelomates are coelomates. Eucoelomates consist of schizocoelomates and enterocoelomates. Coelom is of four types: acoelomates, pseudocoelomates, schizocoelomates, enterocoelomates. So eucoelomates consist of two types: schizocoelomates, enterocoelomates. Okay, now ఈ డయాగ్రామ్ కొద్దిగా మాడిఫై చేస్తున్నాను. నోట్ చేసాము. నెక్స్ట్ హెడింగ్ పెట్టుకోండి. eucoelomates are coelomates.
a double layer peritoneum called mesentery. ఏంటిది mesentery. This is retroperitoneal organs. Retroperitoneal organs. This is coelom. వచ్చేసారు నెక్స్ట్ హెడింగ్ పెట్టారా నెక్స్ట్ ఏంటి eucoelomates or coelomates. The animal possess coelom are called coelomates or eucoelomates. The term coelom was coined by Haeckel. The term coelom was coined by Haeckel. చూడండి నెక్స్ట్ eucoelomates are coelomates. The animal possess coelom. The animal possess coelom are called. The animal possess coelom are called coelomates. ఏంటవి coelomates. Example phylum Annelida, Arthropoda, Mollusca. Examples గుర్తుపెట్టుకున్నాం. Mollusca, Echinodermata, Hemicardata and Chordata. So these are the eucoelomates. So the animal possess coelom are called coelomates. The term coelom was coined by Haeckel. So coelomates example ఏంటి Annelida, Arthropoda, Mollusca, Echinodermata, Hemicardata and Chordata. Okay. So these are the true coelomates. ఎందుకని సూడో coelom అనుకోండి వాటిని ఏమంటాం ఫాల్స్ coelomates అని చెప్తాం. ఏంటవి ఫాల్స్ coelomates. ఎందుకని ఇట్ ఈస్ నైదర్ formed in mesoderm nor is lined by mesodermal peritoneum. ఇందా చెప్పాను. సో అది ఎప్పుడు ఫామ్ అవుతుందంటే మిశ్రమం అనేది ఎంబ్రియోనిక్ డెవలప్మెంట్లో ఫామ్ అవుతుంది. వినండి ఈ ప్రాబ్లం వచ్చింది వినండి. సో eucoelomates ఎగ్జాంపుల్ ఏంటి Annelida, Arthropoda, Mollusca, Echinodermata, Hemicardata and Chordata. So these are the true coelomates. False coelom అంటే ఏం చెప్తాం మనం? False coelom అంటే ఏవి? Pseudo coelom. ఏంటవి? Pseudo coelom. True coelomates అంటే Cytocoelomates, Enterocoelomates. నెక్స్ట్ ఒక చెప్తాను. So these are the true coelomates. A fluid filled cavity that develops within mesoderm and is lined by a peritoneum anadi mesodermal peritoneum and is lined by mesodermal peritoneum. False coelomates అంటే ఏం చెప్తాం? Pseudo coelomates. True coelomates అంటే eucoelomates. So eucoelomates consist of cytocoelomates, enterocoelomates. Okay. So these are the true coelomates. A fluid filled cavity that develops within the mesoderm
and is lined by mesodermal peritoneum. So peritoneum అంటే ఏంటంటే ఇది చూడండి కదా. So the outer layer of the coelom is called parietal peritoneum. The outer layer of the coelom is called parietal peritoneum or somatic peritoneum. The inner layer of the peritoneum is called visceral peritoneum or splanchnic peritoneum. ఏంటది splanchnic peritoneum. ఇంపార్టెంట్ అది పెరిటోనియం అనేది ఒక లేయర్. ఇప్పుడు మన కిడ్నీస్ ఉన్నాయి, కిడ్నీస్ కవర్ చేస్తూ ఉండేది ఏంటి రిట్రో పెరిటోనియం. ఏంటది రిట్రో పెరిటోనియం. సరే వినండి. సో ఫాల్స్ సీలోమ్ అంటే సూడో సీలోమేట్స్, వాటిలో మీసలం అనేది ఫామ్ అవ్వదు. సో దీస్ ఆర్ ది ట్రూ సీలోమేట్స్. A fluid-filled cavity that develops within the mesoderm and is lined by mesodermal peritoneum. చూడండి, the outer layer of the coelom, so this is outer layer. The outer layer of the coelom is called parietal peritoneum or somatic peritoneum. Parietal peritoneum or somatic peritoneum. The inner layer of the peritoneum is called, so the inner layer of the coelom is called visceral peritoneum or splanchnic peritoneum. ఏంటది visceral peritoneum or splanchnic. outer కూడా వాటిని ఏమంటాం parietal or somatic. inner కూడా ఏంటి visceral or splanchnic అని చెప్తాం. ఓకేనా. సో ఇదంతా కూడా ఏంటి coelom. ఓకేనా. సో the outer layer of the coelom is called parietal peritoneum. inner layer of the coelom is called visceral peritoneum. ఓకేనా. గుర్తుపెట్టుకోండి. ఏ డబుల్ లేయర్ పెరిటోనియం ఏంటిది ఏ డబుల్ లేయర్ పెరిటోనియం కాల్డ్ ఏంటది మీసెంటరీ. ఏంటది మీసెంటరీ. సో మీసెంటరీ కనెక్ట్ ది outer body wall and visceral organs. ఈ పెరిటోనియం దేన్ని కనెక్ట్ చేస్తుంది? బాడీ వాల్ని విజువల్ ఆర్గాన్స్ని కనెక్ట్ చేస్తూ ఉంటుంది. ఇంపార్టెంట్. వన్స్ అగైన్ ఐ రిపీట్, ఏ డబుల్ లేయర్ పెరిటోనియం కాల్డ్ mesentery connects the body wall and somatic peritoneum or visceral peritoneum. Okay na? Next. Next one. Some organs of vertebrates, not just important. Some organs of vertebrates outside the coelom and are covered by retroperitoneum on the ventral side. Such peritoneum is called retroperitoneum. Such organs are called retroperitoneal organs. Example, kidneys. Kidneys. Sorry, grand. మీసెంటరీ అంటే ఏంటి? డబుల్ లేయర్ పెరిటోనియం కాల్డ్ మీసెంటరీ. సో దేని కనెక్ట్ చేస్తున్నది? కనెక్ట్ ది బాడీ వాల్ అండ్ విజువల్ ఆర్గాన్స్. ఓకేనా. చూడండి, సమ్ ఆర్గాన్స్ ఆఫ్ వర్టిబ్రేట్స్ ఎక్కడ ఉంటాయంటే అవి అవుట్ సైడ్ ది coelom
and are covered by peritoneum on the ventral side. Such peritoneum is called retroperitoneum. Such organs are called retroperitoneal organs. Example, kidneys. అంటే ఇక్కడ ఏం లేదు, కొన్ని vertebrates consist of fishes, amphibians, reptiles, aves, mammals. సో కొన్ని vertebrates లో ఎక్కడ ఉంటుందంటే సీలోమ్ అనేది. సమ్ ఆర్గాన్స్ ఆఫ్ vertebrates outside the coelom. సీలోమ్ బయట సైడ్లో కొన్ని ఆర్గాన్స్ ఉంటాయి. అవి దేంతో కవర్ అయింది? అవి పెరిటోనియం and are covered by peritoneum. So such peritoneum is called retroperitoneum. Such organs are called retroperitoneal organs. Example ఏంటి? kidneys. కాలేజ్ నెక్స్ట్ క్లాస్ మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అర్థమైందా? టైం అయిపోయింది. నెక్స్ట్ క్లాస్ మళ్ళీ వస్తాను. ఫాలో అవుతున్నారు అందరూ? అసైన్మెంట్ చేస్తున్నారా మీకు ఇచ్చింది? బట్ డౌట్స్ ఏమైనా